గిరుల మధ్య జరిగిన అద్భుతం. తిరుమల ఏడుకొండలపై ఆ ఉదయం అసాధారణంగా ప్రశాంతంగా ఉంది. గాలి కూడా మంత్రోచ్చారణలా గోవింద గోవింద అని పలుకుతోంది. ఆ కొండల అడుగున ఉన్న చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి లేదు. ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, భార్య లక్ష్మమ్మ, అంతే. కాని అతని వద్ద ఒక అమూల్యమైన సంపద ఉంది, అచంచల భక్తి. ప్రతి ఉదయం సూర్యోదయం రాకముందే రామయ్య లేచి తల స్నానం చేసి తిరుమల వైపు చూస్తూ చేతులు జోడించి చెప్పేవాడు, స్వామి, నేను పేదవాడు, కాని నా మనసు నీ పాదాల దగ్గరే ఉంది. పరీక్ష ప్రారంభమైంది. 1 సంవత్సరం వరుసగా కరువు వచ్చింది. పొలం ఎండిపోయింది, అప్పులు పెరిగాయి. గ్రామస్తులు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నీ వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడు రామయ్య? నీకు సహాయం చేయడం లేదు కదా అని అనుకున్నారు. రామయ్య మాత్రం ప్రశాంతంగా చెప్పేవాడు, స్వామి ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. క్లైమాక్స్, ఆఖరి ఆశ. ఒకరోజు అప్పుదారులు వచ్చి అతని ఇంటి వస్తువులు తీసుకెళ్లారు. భార్య కన్నీళ్లతో అడిగింది, ఇప్పటికైనా తిరుమల వెళ్లి స్వామిని అడగదా? రామయ్య నిశ్చయించుకున్నాడు. బట్టలతో చిన్న సంచి వేసుకుని నడకన తిరుమలకు బయలుదేరాడు. అడవిలో రాత్రి పడింది. వర్షం మొదలైంది. చీకటి, మెరుపులు, గర్జనలు. రామయ్య గుండె బలంగా కొట్టుకుంది. అతను కళ్లను మూసుకుని అరిచాడు, గోవిందా, ఒకసారి కనబడవయ్యా, నా విశ్వాసం తప్పు కాదని చూపించు. దివ్య దర్శనం. ఆ మెరుపు వెలుగులో ఒక యువకుడు కనిపించాడు. శ్వేతవస్త్రం, కాంతివంతమైన కళ్ళు, మధురమైన స్వరం. తాతయ్య, భయపడకు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పి అతన్ని ఒక చిన్న గుడిసెలోకి తీసుకెళ్లాడు. ఆహారం ఇచ్చాడు. ఉదయం లేచేసరికి యువకుడు కనిపించలేదు. కాని అతని పక్కన ఒక చిన్న సంచి ఉంది. తిరుమలకు చేరుకుని హుండీలో నమస్కారం చేస్తూ సంచి తెరిచాడు. అందులో అప్పులు తీర్చడానికి సరిపడే బంగారం ఉంది. రామయ్య కళ్ళలో కన్నీళ్లు గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని చూశాడు. అదే కాళ్ళు, అదే చిరునవ్వు, అదే కాంతి. అతని నేలపై పడిపోయి వచ్చాడు. స్వామి, నువ్వే వచ్చావు కదా నిన్న. ఆ క్షణంలో గంటలు స్వయంగా మోగినట్టు అనిపించింది. పూజారులు కూడా ఆశ్చర్యపోయారు. అది కేవలం బంగారం కాదు, అది భక్తి గెలిచిన రోజు. అప్పటి నుండి ఒక మాట ప్రాచుర్యం పొందింది, ఎవరు నిజమైన హృదయంతో పిలిచారు స్వామి తప్పకుండా